నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కర్ణాటకీయమా కర్ణాటకమా, ఎప్పుడు ఈ మడత పేజీ తప్పదా? ఎందుకంటే పొద్దున్న లేస్తే నేనే నెక్స్ట్ సీఎం అంటూ డీకే శివకుమార్ బెంగళూరు టు ఢిల్లీ ఆ ఫ్లైట్స్ రాను పోను అవుతుంది. ఆయనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఫలానా వాళ్ళ ఆరాటమే కానీ ఫలానా వాళ్ళకైతే భవిష్యత్తు ఉండదు అని. ఈయన ఆరాటం కనిపిస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ తేల్చట్లేదు. సిద్ధరామయ్య ఏమో బిందాస్ కూర్చున్నారు, నేనే నెక్స్ట్ 2.5 years కూడా నేనే కంటిన్యూ అవుతాను. కానీ పెద్ద మనుషుల ఒప్పందం అదేదో అప్పుడు జరిగింది. ఇంతకీ మారుస్తారా? మారిస్తే లింగులిటుకుమంటూ ఉన్న మిగిలిన 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో గొడవలు మొదలవుతాయా? ఈ అంశం మీద విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఆచార్య. డీకే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్. ఢిల్లీకి ఇద్దరు అయితే ఢిల్లీలో ఉన్నారు, సిద్ధరామయ్య గారు, డీకే గారు కూడా. మామూలుగా అప్పుడు ఏంటి, ఈయన మీద ఏదో ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయని చెప్పి ఏదో దువ్వి కాసేపు పక్కన కూర్చోబెట్టారు, 2 ఏళ్ళ తర్వాత చూద్దాంలే అని. ఇప్పుడు 2.5 years అయిపోయింది కదా. కరెక్ట్. మరి మారుస్తారా? మార్చాల్సిందే. ఎందుకంటే మీరు చెప్పారు పెద్ద మంచి ఒప్పందం అని. సో నిన్న డీకే శివకుమార్ గారు ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ఎక్స్. ఏంటంటే మాట అంటే మాట, వాక్ ద టాక్ అంటారు ఇంగ్లీష్లో. సో అది కామెంట్ దేనికి చేశారంటే, మేము నా ఫస్ట్ టర్మ్లో నేను 160 ప్రామిస్లు చేశాను, దాంట్లో 158 ఫుల్ఫిల్ చేశాను. ఇప్పుడు 500 సంథింగ్ ప్రామిస్లు ఉన్నాయి, దాంట్లో 300 ఎంతో ఫుల్ఫిల్ చేస్తూనే పోతున్నాను. కానీ అది ఒక డబుల్ మీనింగ్ ఉండేదానికి. బేసిక్లీ సిద్ధరామయ్య గారికి ఒక చిన్న హిట్ అది. ఎందుకంటే మీరు ఇచ్చిన మాట మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఆ రోజు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కర్ణాటకలో 2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య గారు ఉంటారు, 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్ ఉంటారు. కర్ణాటక పాలిటిక్స్లో ఎప్పుడు 2 కమ్యూనిటీస్ ముఖ్యమంత్రిని పంపించారు ఇప్పుడు దాకా. ఒక్కలిగాలు, లింగాయట్స్, దే ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీస్. అక్కడ వాళ్ళ రిలీజియస్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే రిలీజియస్ అంటే సెక్ట్స్ ఉంటాయి, వాళ్ళ మఠాలు ఉంటాయి. మఠాలు కంట్రోల్ చేస్తారు వీళ్ళందరినీ. కానీ ఈసారి కురుబా కమ్యూనిటీ నుంచి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ఒక్కలిగా కానీ లింగాయట్స్కి నచ్చట్లేదు. దీనికన్నా ముందు కూడా మీకు గుర్తుంటుంది, మన కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్పని బీజేపీ పక్కదారి జరిపినప్పుడు పెద్ద రెబిలియన్ జరిగింది అక్కడ, ఈ కమ్యూనిటీలో, ఆయన కమ్యూనిటీలో. ఈయన ఎట్లా పక్కన జరిపారు మీరు అని చెప్పేసి ఆయన్ని పార్టీ నుంచి రిజైన్ చేయించి కొత్తగా పార్టీ పెట్టారు ఆయన. దాంతో బీజేపీకి అక్కడ నెక్స్ట్ టైం ఎలక్షన్ ఓడిపోయారు, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మర్చిపోయి తెరిపోయింది. బీజేపీ కూడా తెలిసిపోయింది క్యాస్ట్ అంటే కమ్యూనిటీ, క్యాస్ట్ కన్నా ఎక్కువ కమ్యూనిటీ అంటే అక్కడ ఒక పెద్ద ఫీలింగ్. మనం దాన్ని మీరు పక్కన జరపలేదు, దాన్ని యూ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ పార్సల్ ఆఫ్ కర్ణాటక ఎలక్షన్స్. మన దగ్గర తెలంగాణ వైపు చెప్పొచ్చు మీరు, కాపులు కానీ కమ్మాలు కానీ రెడ్డిలు కానీ ఓబీసీ కమ్యూనిటీ అదంతా నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర వైపు కొంచెం ఎక్కువ. అదే కర్ణాటకలో కూడా ఉంది, ప్రతి స్టేట్లో ఉంది ఇది. బహుశా లేని స్టేట్ ఏదంటే నాకు కూడా ఇప్పుడు ఇమీడియట్గా నా మైండ్కి ఎవరు రావట్లేదు. మొత్తం అన్ని స్టేట్లో మనం వీఆర్ డివైడెడ్ బై క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ అండ్ రిలీజియన్. అదే మనని ముందు ఆఫ్ఘాన్స్ వచ్చి పరిపాలించారు, దాని తర్వాత ముఘల్స్ వచ్చారు. ఆలోచించండి, 3% ఉన్న ముఘల్స్ 97% ఉన్న హిందువుల్ని పరిపాలించారు. ఎందుకంటే వీ వర్ నెవర్ యునైటెడ్, ఆల్వేస్ డివైడెడ్. దాని తర్వాత మనం చూసాం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ అందరూ మన మీద వచ్చి ఆడుకున్నారు ఇక్కడ. కానీ ఇది కూడా ఇప్పుడే నడుస్తుంది అంతే. ఇప్పుడు కర్ణాటకలో జరిగే ప్రాబ్లం ఏంటంటే, ఈ ఒక్కలిగా లింగాయత్ కమ్యూనిటీ వాళ్ళ మసిల్స్ ఫ్లెక్సింగ్ అంటారు ఇంగ్లీష్లో. మీరు చెప్పిన మాట మీరు ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు, మీరు ఎందుకు ఇప్పుడు దాన్ని తక్కువ దారి పట్టిస్తున్నారు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి మీద పడ్డారు. ఆయన ఏమన్నారు, నాకేం తెలియదు, నేను ఖర్గే గారితో మాట్లాడాను, ఖర్గే గారు ఏమన్నారంటే హైకమాండ్ డిసిషన్ తీసుకుంటా అన్నారు. నాకు అర్థం కాదు. ఖర్గే గారు ఎవరండి? ప్రెసిడెంట్. ఆయనకు పవర్ లేదండి, సుప్రీం. ఆయన మాట సిడబ్ల్యూసీ కూడా ఆయన మాట వినాలి. మాట పోయి ఆయనకు ఒక బీఫామ్ ఇష్యూ చేయలేడు. ఆయన బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా అడగాల్సింది పర్మిషన్. ఆ సంగతి ఆయనది. పాపం చాలా బాధ అనిపిస్తుంది. అది వాళ్ళ పార్టీలో ఎప్పుడు అంతే ఉండే. లాస్ట్ ప్రెసిడెంట్ కొంచెం గట్స్ చూపించిన మనిషి సీతారాం కేసరి, ప్రధానమంత్రిగా గట్స్ చూపించిన మనిషి పివి నరసింహారావు. వీళ్ళిద్దరిని ఎట్లా ట్రీట్ చేశారు మనం చూసాం పార్టీ. ఒకరినైతే సీతారాం కేసరి గారు బాత్రూంలో బ్యాక్వర్డ్ క్లాస్ దళిత్ లీడర్ని టాయిలెట్లు వేసి ఏఐసిసి ఆఫీస్లో బంద్ చేసిన మనిషి సోనియా గాంధీ పార్టీ వాళ్ళు. సోనియా గాంధీ పార్టీ అంటున్నారు, ఎందుకంటే సోనియా గాంధీ సపోర్టర్సే చేశారు. అది
టాయిలెట్లో బంద్ చేసి లైట్ ఆఫ్ చేసి పడేస్తారు ఆ ముసలాయన్ని. ఆలోచించండి. ఎందుకంటే ఆయన దగ్గర రాజీనామా చేయాలని చెప్పారు, చేయనని చెప్పారు ఆయన. మీరు రాజీనామా చేస్తే సోనియా గాంధీ ప్రెసిడెంట్ అవుతారు, మీరు రాజీనామా ఇప్పుడే చేయాలంటే చేయనని చెప్పి ఆయన తీసుకెళ్ళి టాయిలెట్ లోపలేసి బంద్ చేసేసారు. దాని తర్వాత అర్ధగంట తర్వాత ఆయన తీసుకొచ్చి పైన 24 అక్బర్ రోడ్ బయట, మీకు తెలిసిందే ఢిల్లీలో, తీసుకొచ్చి బయట పడేస్తారు రోడ్ మీద. ఆ రోజు సీతారాం కేసరి వాజ్ అ బ్రోకన్ మ్యాన్. వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారు చూడండి. హౌ యూ ట్రీటెడ్ ఎ దళిత్ లీడర్ దట్ డే ఈస్ వెరీ క్లియర్. జస్ట్ ఫ్యూ యాడ్స్ అవే ఫ్రమ్ నెంబర్ 10 జన్పద్. 10 జన్పద్ చేపించింది అదంతా. అక్కడికి చాలా దగ్గరలో. దాని తర్వాత నరసింహరావు గారు, ఓకే యూ కెనాట్ సే హీఈస్ అ దళిత్ లీడర్, హీ వాజ్ మోర్ ఆఫ్ అప్పర్ కాస్ట్ లీడర్. కానీ నరసింహరావు గారితో ఏం చేశారు మనం అందరూ చూసాం. ఈ వాంటెడ్ టు స్టాండ్ అప్ టు ద డైనాసిటీ 10 జన్పద్ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఫేర్గా నడిపించారు గవర్నమెంట్. ఈవెన్ మోస్ట్ ఆపోజిషన్ లీడర్స్ కూడా అగ్రీ చేస్తారు అది. నరసింహరావు గారు ఉన్న టైంలో మీకు కరప్షన్ అనేది చాలా తక్కువ ఉండే టైంలో ఉండే, కానీ అంత ఫ్యామిలీ వాళ్ళు నడిపించిన కరప్షన్ అటువైపు నుంచి 10 జన్పద్ నుంచి. ఆయన పాపం ఆయన గవర్నమెంట్ ఎట్లయినా సర్వైవ్ చేయాలని చెప్పి జేఎంఎం వాళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అని అందరికీ తెలిసిందే. జేఎంఎం కరప్షన్ కేసులో జరిగింది. నరసింహరావు గారిని కన్విక్ట్ కూడా చేశారు దాంట్లో. కానీ అది పక్కన పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు మార్చడం అనేది మనం ఎప్పుడు అంజయ్ గారిని రాజీవ్ గాంధీ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఇన్సల్ట్ చేసిన ఎప్పుడు మర్చిపోకూడదు. అది ఒక టెక్టానిక్ షిఫ్ట్ అని ఇంగ్లీష్లో. భూకంపం వచ్చింది ఆ రోజు బేగంపేటలో, పొలిటికల్ భూకంపం. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుగు ఆత్మగౌరవం అని చెప్పి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన ఆ టర్మ్. అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ ఫామ్ అయింది. దాని తర్వాత కాంగ్రెస్ ఇవాళ ఆంధ్ర వైపు అట్లీస్ట్ నామో నిషాన్ లేకుండా పోయింది. తెలంగాణలో ఇప్పుడు కూడా తిరిగి వచ్చారు, కానీ దీనికన్నా ముందు తెలంగాణలో కూడా లేకుండే. బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రైడ్ తీసుకొచ్చినప్పుడు అట్లు కాంగ్రెస్ వైపౌట్ అయిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి తీసుకుని, ఎందుకంటే సేమ్ బీఆర్ఎస్ వీక్ అయిపోయారు, బీజేపీ అసలు అగ్రెసివ్గా లేరు, సో దానికోసం కాంగ్రెస్ వచ్చింది అనమాట. కానీ వాసుదేవన్ గారు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కర్ణాటక పాలిటిక్స్లో ఎప్పుడైనా కానీ మీరు దేవరాజర్స్ టైం నుంచి చూడండి, ఎస్ఎం కృష్ణ, దేవరాజర్స్, రామకృష్ణ హెగడే, వీళ్ళంతా టాల్ లీడర్స్. సిద్ధరామయ్య గారికి ఏంటంటే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన ఒకటి బ్యాక్వర్డ్ క్లాస్, కురుబా కమ్యూనిటీ. రెండోది పార్టీ హైకమాండ్ ఏం చెప్తే ఆయన వింటారు. నేను దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను, ఎనీ వన్ పవర్ఫుల్ పార్టీలో అయిపోతే ముఖ్యమంత్రులు ఎవరైనా కానివ్వండి వాళ్ళని కట్ చేసి పడేస్తారు. బస్ ఒక్కటే మనిషి వాజ్ ఆల్ పవర్ఫుల్ బట్ డిడ్ నాట్ హోల్డ్ ఎ పొలిటికల్ పోస్ట్ వాజ్ అహ్మద్ పటేల్. అవును. సోనియా గాంధీ రూమ్ బయట ఒక క్యాబిన్ ఉంటుంది. ఆయన డిసైడ్ చేసిన మనుషులే లోపల వెళ్ళొచ్చు. బిజినెస్ వాళ్ళు వస్తే ఆయనకి 10% ఇవ్వాలి, ఇస్తే లోపల పంపిస్తాడు. అది పార్టీ కోసం, ఆయన తీసుకోలేదు, పార్టీ కోసం తీసుకుంటాడు ఫండింగ్. అహ్మద్ పటేల్ యూస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్. లాస్ట్ అహ్మద్ పటేల్ చనిపోయిన తర్వాత కూడా ఆయన వెకేట్ చేసిన పోస్ట్లో కూడా పోటీ చేయడానికి వాళ్ళ కూతుర్ని వాళ్ళ కొడుకుని టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ గుజరాత్ నుంచి. లేదా గుజరాతీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, మర్చిపోకూడదు మనం. అండ్ ఆయనకి హీ హ్యాడ్ అ వెరీ గుడ్ వర్కింగ్ రిలేషన్షిప్ విత్ నరేంద్ర మోదీ. అవును. ఎంత పొలిటికల్ స్పెక్ట్రమ్ అక్కడున్నా కానీ గుజరాతీ ఎండ్ ఆఫ్ ద డే. ఢిల్లీ సార్, ఆయన చాలా సింపుల్గా ఉండేవారు, యాక్సెసిబిలిటీ ఉండేది ఆయన. ఎగ్జాక్ట్లీ, అందరినీ వినేవారు ఆయన. కూతురు చెప్పారు మొన్న, ముంతాజ్ సెడ్ అదర్ డే ఇన్ ఎ ట్వీట్, మా నాన్నగారు ప్రతి వర్కర్ని ఇట్లా చేయి పెట్టి షోల్డర్ మీద మాట్లాడతారు, అంత పేరుతో పిలిచాను, అంత బాగా తెలుసు అనమాట వాళ్ళని. ఇప్పుడున్న వాళ్ళని, ఇప్పుడున్న కిచెన్ క్యాబినెట్, రాహుల్ గాంధీ కిచెన్ క్యాబినెట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఎవరున్నారని కూడా తెలియదు వాళ్ళకి. సో సిద్ధరామయ్య గారు స్టేటస్ అట్లా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ 2 ATMలు కాంగ్రెస్ కోసం. ఇక్కడి నుంచే డబ్బులు వెళ్ళేది ఇప్పుడు ఢిల్లీకి, క్యాంపెయిన్ కోసమైనా దేనికైనా డబ్బులు ఈ 2 స్టేట్స్ నుంచి వెళ్తుంది. దాంట్లో డీకే శివకుమార్ గారు పెద్ద ఫండింగ్ మ్యాన్, మన అందరు తెలిసిందే. పర్సనలీ ఈజ్ వెరీ రిచ్. ఖర్గే సార్ లాగా మొన్న దాకా డబ్బు లేని ఖర్గే ఇప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద కరోడ్పతీస్. 500 కోట్లు 300 కోట్లు అంటున్నారు ఆయన ప్రాపర్టీ వాళ్ళు, నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. ఆయన ఎలక్షన్ పిటిషన్ చూడాల్సింది, దాంట్లో నిజం ఎవడో చూపించాడు ఇప్పుడు. కానీ ఇక్కడున్న శివకుమార్ గారు ఆయన పర్సనలీ వెరీ రిచ్ అండ్ పార్టీకి ఫండింగ్ తీసుకొస్తారు. అది పార్టీకి చాలా బాగా తెలుసు. ఇప్పుడు ఆయన పక్కన చెప్తే ఆయన ఎక్కడికి వెళ్తారని డౌట్ ఉంది వీళ్ళకి. ఇప్పుడు దీనికన్నా ముందు 60 నుంచి 70 ML తీసుకెళ్ళిపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది. దీనికన్నా ముందు కూడా హిస్టరీ చూపించింది తమిళనాడులో, మిగతా స్టేట్స్లో ఎట్లా బీజేపీ వాళ్ళు చేయవచ్చు, వాళ్ళు చేస్తారు కూడా. మహారాష్ట్ర ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. కావాలంటే గవర్నమెంట్ మార్చేస్తారు వీళ్ళు. సో నేను మొన్న ఒక పొలిటికల్ డిబేట్లో ఒక ఛానల్లో, నాకు గుర్తులేదు మన ఛానల్, ఇక్కడ 99లోనే ఇంకా 5 ఛానల్ చెప్పాను. బహుశా చూడండి ఏమి కావబోతుందంటే బీజేపీ వాళ్ళు
డీకే శివకుమార్కి అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తా అని చెప్తారు. చూడండి అని చెప్పాను. మొన్న స్టేట్మెంట్ వచ్చింది బీజేపీ వైపు నుంచి, అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ బీజేపీ కర్ణాటక, వీఆర్ విల్లింగ్ టు సపోర్ట్ డీకే శివకుమార్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. ఆయన పార్టీ నుంచి బయటకు రాండి, ఎమ్మెల్యేలు కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకొస్తే వీ విల్ డూ దాట్. ఇక్కడ మీకు ప్రాబ్లం కాకపోతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు మీరు హైకమాండ్, ఇప్పుడు చూడండి ఎందుకు మీట్ కాలేకపోతున్నారంటే రాహుల్ గాంధీ గారు ఫ్రీ లేరంట. ఆలోచించండి. కుక్క బిస్కెట్ ఇచ్చి మాట్లాడుకుంటూ పంపించిన మనిషి హిమంత బిశ్వ శర్మ, టాలెస్ట్ లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ ఇన్ అస్సాం. తరుణ్ గొగోయ్తో ఏదో గొడవ జరిగితే చెప్పడానికి వచ్చిన మనిషిని మీరు 3 రోజులు అక్కడ అస్సాం భవన్లో ఆపి ఆయన కలవకుండా లాస్ట్ పిలిచి కుక్కకి బిస్కెట్ పెడుతున్నాడు. అదే బిస్కెట్ హిమంత బిశ్వకి ఆఫర్ చేస్తే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీ నో వాట్ ఈస్ హిస్టరీ నౌ, వెంట్ స్ట్రేట్ టు ద బీజేపీ ఆఫీస్. ఇక్కడ కూడా చూడండి మీరు ఇప్పుడు ఇదే పరిస్థితి కాబోతుంది. యూఆర్ డ్రైవింగ్ డీకే శివకుమార్ అవుట్ ఆఫ్ ద పార్టీ. ఆయనకి ఆప్షన్స్ లేదని లేదు, ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కర్ణాటక బీజేపీలో అన్నిటికంటే పెద్ద వీక్నెస్ ఏంటంటే ఇప్పుడు లీడర్ లేరు. మీరు యడ్యూరప్ప 2-3 కేసులు చిక్కపోయారు. ఒక పాక్సో కేసో ఏదో కేసు నడుస్తుంది ఆయన మీద. ఆ కేసు అన్నీ పక్కన పెడితే కూడా మీరు పొలిటికల్ ఏం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆయన లీడర్షిప్ క్వాలిటీ మెటీరియల్ లేరు. వాళ్ళ కొడుకు కానీ మిగతా బీజేపీ లీడర్లు ఆర్ నోవేర్ నియర్. ఇప్పుడు బీజేపీకి అక్కడ లీడర్ లేనప్పుడు దే షుడ్ టేక్ అన్ అవుట్ సైడ్ సపోర్ట్. కర్ణాటక కూడా పోతే వీళ్ళ దగ్గర 2 స్టేట్లు మిగులుతుంది, ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి తెలంగాణ. సో డెఫినెట్గా బీజేపీ వైపు నుంచి ఒక ప్రయత్నాలు నడుస్తుంది అంటే లేదని చెప్పలేము. తమిళనాడులో జరిగినట్లు రిజార్ట్ పాలిటిక్స్ ఉంటుందా లేదా అది కూడా చూడాల్సింది. డెఫినెట్గా మీరు శివకుమార్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకోవాలి. దే షుడ్ లెర్న్ ఫ్రమ్ హిస్టరీ. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఈక్వేషన్ ఇప్పుడు మీరు చెప్పారు సార్, డీకే శివకుమార్కి బీజేపీ కనుక సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినంత స్ట్రెంత్ ఉంటుందా? ఉంటుంది. 2/3 అది 2/3 ఎక్కర్లేదు, హాఫ్ మెజారిటీ చాలు కదా. హాఫ్ మెజారిటీ అంటే సింపుల్ మెజారిటీ. ఎస్, సింపుల్ మెజారిటీ. ఓకే. సో డెఫినెట్గా బీజేపీ వైపు నుంచి సపోర్ట్ ఇవ్వచ్చు. బీజేపీ కూడా ఇస్తారు కూడా, ఎందుకు ఇవ్వరు? వాళ్ళకి ఒక స్టేట్ కావాలి. వాళ్ళకి ఒక స్టేట్ కూడా కాదు, కాంగ్రెస్ని బ్రేక్ చేయాలి. సి కర్ణాటక అసెంబ్లీ, అండ్ ఐ క్యాన్ గివ్ యూ ద నంబర్స్ ఆల్సో నౌ. కర్ణాటక అసెంబ్లీలో మీకు ఉన్న ఈ అసెంబ్లీలో ఉన్న స్ట్రెంగ్త్ చూడండి మీరు, చాలా ఇంపార్టెంట్ అది. బై పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 142, దాంట్లో కాంగ్రెస్ 137, బీజేపీ 82, టోటల్ అసెంబ్లీస్ 224. అంటే మీకు మెజారిటీ కావడానికి 124 చాలు. ఓకే, 112 చాలు యాక్చువల్లీ. స్ప్లిట్ అవే గ్రూప్ 114 తీసుకొస్తే అయిపోతుంది. బ్రేక్ అవే గ్రూప్ కింద ఎంతమంది తీసుకురాగలరు డీకే? ఇప్పుడు బీజేపీ దగ్గర 82 ఉంది కదా, బీజేపీ ఇంకెంత కావాలి? 14 అన్నారంటే 40 వేసుకోండి. ఇక్కడ 142 ఉన్నారు, దాని నుంచి 42 మంది తీసుకొచ్చి పడిపోతుంది గవర్నమెంట్. డెఫినెట్గా తీసుకురావచ్చు. డీకే శివకుమార్ ఒక్కలిగా కమ్యూనిటీ వాళ్ళు దిగుతారు అక్కడి నుంచి. ఫస్ట్ లింగాయట్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇటువైపు, అండ్ దెన్ ద గేమ్ విల్ స్టార్ట్. ఇది రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా ఫ్రీ లేరంట కలవడానికి. సాటర్డే చూద్దాం అంటున్నారంట. చూద్దాం మనం సాటర్డే. ఇంత పెద్ద క్రైసిస్ నడుస్తున్నప్పుడు మీరు ఏ రూమ్లో బంద్ చేసుకొని లోపల కూర్చుంటూ నాకు అర్థం కాదండి. లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్, రాబ్రీ దేవి కోర్టు కేసు కోసం ఢిల్లీకి వచ్చినప్పుడు, జస్ట్ బిఫోర్ బీహార్ ఎలక్షన్ క్యాండిడేట్ సెలక్షన్ కన్నా ముందు ఢిల్లీకి వచ్చినప్పుడు వాళ్ళు 3 రోజులు ఢిల్లీలో ఉన్నారు. ఒకరోజే వాళ్ళది హియరింగ్ ఉండే. దాని తర్వాత 2 రోజులు రాహుల్ గాంధీ కోసం వెయిట్ చేస్తే కలవలేదు. రాహుల్ గాంధీ కలవకుండా వెళ్ళిపోయారు వీళ్ళు పాపం, వెయిట్ చేసి. అంత చిరాకు వచ్చింది దానికి తేజస్వికి. ఏంటి ఇంత ఎవరిని ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళ నాన్నగారికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. వాట్ ఎవర్ సెడ్ అండ్ లాలూ ఇస్ దేర్. ఆయన కలవడం ఇంత పెద్ద ఇది ఏదో రాజా మహారాజా నాకు అర్థం కాదు. ఆయనకు టైం లేదంట కలవడానికి. సమ్రాట్ యూఆర్ క్రియేటింగ్ దట్. సి ప్రధానమంత్రి అంటే మళ్ళీ కూడా నేను ఐ కెన్ థింక్ అబౌట్ ఇట్. మొన్న మోదీ గారు హైదరాబాద్కి రాలేదు, స్కై రూట్ ఇనాగ్రేట్ చేశారు మొన్న. దాని ముందు మన దగ్గర ఇంకో ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేశారు, సాఫ్రాన్ ఇనాగ్రేట్ చేశారు, వర్చువల్లీ చేశారు. ఆయనకు టైం లేదు. ఆ రోజు కాన్స్టిట్యూషన్ డే ఉండే, పార్లమెంట్లో ప్రెసిడెంట్ వస్తున్నారు, రాలేరు ఆ రోజు. ప్రధానమంత్రి అంటే చెప్పొచ్చు మనం, ఓకే ఈజ్ ఆల్వేస్ ఫుల్, ఆయనకు షెడ్యూల్ మొత్తం టైట్ ఉంటుంది కాబట్టి. ఈయనకేంటండి నాకు అర్థం కాదు, పార్లమెంట్ సెషన్లో లేదు, ఎలక్షన్లలో పార్టీకి లాస్ ఆఫ్ పే చేస్తున్నాడు. మీరు గౌహాటీకి వెళ్ళలేదు ఇప్పుడు దాకా, అక్కడ వెళ్ళి పార్టీ వాళ్ళతో మాట్లాడలేదు. మీరు పట్నాకి వెళ్ళి మీ పార్టీ కార్డర్స్ని కొంచెం మోటివేట్ చేయాల్సి, అది చేయలేదు. ఢిల్లీలో కూర్చొని నాకు టైం లేదు కర్ణాటక క్రైసిస్ సాల్వ్ చేయడానికి, సాటర్డే చూద్దాం మనం అని చెప్తున్నారు. అదేం గారు నాకు అర్థం కాదు, ఇది లాజిక్ అర్థం కావట్లేదు నాకు. యూ షుడ్ మీరు పార్ట్ టైం పొలిటీషియన్ ఉంటే మీరు పాలిటిక్స్ని దిగేసేయాలి, పక్కన వచ్చేసేయాలి మీరు. ఇఫ్ యూ కాంట్ డూ ఇట్ గెట్ అవుట్ ఆఫ్ ద వే అంటారు.
సింపుల్. నేను పోను పక్కన జరగను, నేను ఇంకో రానియను ముందని చెప్పి ఆ పొజిషన్లో వచ్చేసినాం. బీహార్ యూ మెస్డ్ అప్, దానికన్నా ముందు హర్యానా యూ మెస్డ్ అప్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ యూ మెస్డ్ అప్, మహారాష్ట్ర ఓడిపోయారు. ఏమంటే అన్నిటికీ ఓట్ చోరీ, లేకుంటే అదానీ అంబానీ, ఇదే నడుస్తుంది పాట. పబ్లిక్ హవ్ గాట్ బోర్డ్ ఆఫ్ ఇట్. డీకే ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది సార్? ఐ థింక్ ఆయన వెయిట్ చేస్తాడు, ఇంకొక వారం వెయిట్ చేసి దెన్ హీ విల్ టేక్ ద క్రూషియల్ స్టెప్. ఎందుకంటే ఆయనకు కూడా ఎండ్ ఆఫ్ ద డే వాసుదేవన్ గారు పాలిటిక్స్ ఇస్ ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్ అంటారు ఇంగ్లీష్లో. అండ్ ఇన్ పాలిటిక్స్ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ నో పర్మనెంట్ ఎనిమీస్ అంటారు. మీరు తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు కావాలంటే. పర్మనెంట్గా మీ దగ్గర మీకు మీకు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు. అంతే సంగతి. అట్లా పరిస్థితుల్లో బీజేపీకి అవుట్ సైడ్ సపోర్ట్ చేయడం బీజేపీకి ఏం పోదు. 82 ఎమ్మెల్యేలు ఉన్నారు, 84 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఈజీగా దే కెన్ సపోర్ట్. ఇంకో 40 ఎమ్మెల్యేలు వచ్చేస్తే కాంగ్రెస్ వైపు నుంచి ఆ గవర్నమెంట్ పడిపోతుంది. కొత్త డీకే శివకుమార్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. జస్ట్ ఒక 40 చాలు నెంబర్. నా ప్రాబ్లమ్ ఇస్ యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 2/3 ఆఫ్ ద మెంబర్స్ హ్యావ్ టు కమ్ ఆన్ టు దిస్ సైడ్, ఓన్లీ దెన్ యాంటీ డిఫెక్షన్ లా విల్ నాట్ బి అప్లికబుల్. కానీ స్పీకర్ డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి రిజైన్ చేయకుండానే మీరు ముఖ్యమంత్రి కావచ్చు. మీరు రిజైన్ చేయకుండా సపరేట్ గ్రూప్గా కూర్చున్న ఇప్పుడు చూసాం కదా, బీఆర్ఎస్ టైంలో ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో ఏం జరిగింది అదే కదా. 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. రిజైన్ చేస్తారా? చేయలేదు. చేసింది ఎవరు? మన దానం నాగేందరు, కడియం శ్రీహరి. వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు ఇప్పుడు. మిగతా వాళ్ళు రిజైన్ చేయలేదు, అక్కడే కూర్చున్నారు. వాళ్ళు సపరేట్ గ్రూప్గా కూర్చుంటున్నాం అంతే. డీకే శివకుమార్ కెన్ డూ దట్. అండ్ ఒకసారి మీరు ముఖ్యమంత్రి అయితే మీ చేతిలో పవర్ ఉంటే ఆ మిగతా వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తారు వాళ్ళు. మమతా బెనర్జీ ఏం జరిగిందండి, ఆమెతో హిస్టరీకి వెళ్ళి చూడండి ఒకసారి. ఇట్లనే ట్రీట్ చేస్తే ఆమె తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది. ఆమె కాంగ్రెస్లోనే ఉండే కదా ముందు. అవును. శరద్ పవార్ గారు ఎక్కడ ఉండండి, ఆయన కూడా కాంగ్రెసే కదా. ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకున్నారు. మీరు ఎంతమందిని పార్టీ నుంచి ఓడిస్తారు, ఇట్లా బయటకు పంపిస్తారండి? ఐ డోంట్ అండర్స్టాండ్. కేశవన్, గ్రాండ్ సన్ ఆఫ్ చక్రవర్తి రాజగోపాల్చారి, బీజేపీ స్పోక్స్ పర్సన్. షేజాద్ పూనావాలా, కాంగ్రెస్ బీజేపీ స్పోక్స్ పర్సన్. జితిన్ ప్రసాద్ కొడుకు, వెటరన్ కాంగ్రెస్ లీడర్, టాల్ లీడర్, ఇందిరాగాంధీ టైం నుంచి వాళ్ళ కొడుకు ఆయన దీంట్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. కాంగ్రెస్ రీటా బహుగుణ, వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. హేమావతి నందన్ బహుగుణ కూతురు ఆవిడ, ఆమె పెద్ద కాంగ్రెస్ లీడర్ ఉంటే బీజేపీలో ఉన్నారు వాళ్ళు. అట్లా ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. టామ్ వడక్కర్, ఇందిరాగాంధీ రైట్ హ్యాండ్ ఉండే ఒక టైంలో, ఆయన ఇప్పుడు బీజేపీ ఏఐసిసి ఆఫీస్ సెక్రటరీ ఉండేవారు ఆయన, టామ్ వడక్కర్. ఆయన డిసైడ్ చేస్తుండే ఇందిరాగాంధీ అపాయింట్మెంట్స్ అంతా. తర్వాత సోనియా గాంధీ, మళ్ళీ ఆమెతో ఏదో డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చి ఆయన బయటకు వచ్చేసారు. ద ప్రాబ్లమ్ ఈజ్ కాంగ్రెస్లో ఒక టైంలో టాల్ లీడర్స్ ఉండే. మీకు మోతీలాల్ వోరా గారు సార్, అంటే నేను ప్రత్యక్షంగా ఆయన చూశాను. 10 రూపాయలు వచ్చినా సరే బుక్లో ఎంటర్ చేసేవారు ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు. మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండెస్, అహ్మద్ పటేల్, ముగ్గురు పోయారు. ఇప్పుడు వీళ్ళందరూ ఖజాన్చీలు, వీళ్ళు ముగ్గురు. ఇప్పుడు మిగిలింది ఎవరు? శామ్ పిట్రోడా ఒకరే. ఆయనేమో యూస్లో కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఉంది అన్ని లాకర్, చాలా తాళం ఆయన దగ్గర ఉంది. దానికోసం ఆయనకి ఇంత రెస్పెక్ట్ ఇస్తారు. సో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో చేసే మెస్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్ బిఫోర్ ఆల్సో. మీ పార్టీ నుంచి బయట పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రామకృష్ణ, ఎస్ఎం కృష్ణ గారిని చూడండి ఎట్లా ట్రీట్ చేశారు. లాస్ట్ ఆయన బీజేపీలో వచ్చి దాని తర్వాత ఆయన చనిపోయారు. ఆయన యూ హ్యావ్ ట్రీటెడ్ ఎవ్రీబడి విత్ డిస్రెస్పెక్ట్. ఏకే ఆంటనీ కొడుకు బీజేపీలో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు పీపుల్. ఆ రెస్పెక్ట్ లేదు. ఎందుకంటే నేను రాజు, నేను మహారాజు, నేను డైనాసిటీ, నాకు టైం లేదు, 10 రోజుల తర్వాత నేను అపాయింట్మెంట్ ఇస్తాను. ఏంటండి అది? ఈవెన్ టుడే బిఎల్ సంతోష్ గారిని కలవాలంటే నేనే కలిసాను అన్ని ఒక 5-6 months ముందు. 2 రోజుల ముందు అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చేస్తారండి. ఇఫ్ ఇట్స్ ఫర్ అ జెన్యున్ రీజన్. ప్రాబ్లం లేదు. ఆల్ పవర్ఫుల్ మ్యాన్ టుడే ఇన్ బీజేపీ హెడ్ క్వార్టర్స్. ఫస్ట్ క్యాబిన్ ఆయనదే. అట్లాంటి పరిస్థితుల్లో అట్లాంటిది ఉన్నప్పుడు వీళ్ళకి ప్రాబ్లం ఏంటి అర్థం కాదు. అమిత్ షా చిన్న పార్టీ లీడర్స్ని కలుస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడతారు వాళ్ళతో. బీహార్లో చూసాం మనం ఎంతమంది రిబెల్స్ని విత్డ్రా చేయించారు. 102 మంది రిబెల్స్, బీజేపీ రిబెల్స్ని విత్డ్రా చేయించారు. 2 రోజులు హోటల్ మౌర్యాలో కూర్చొని పట్నాలో మాట్లాడి ప్రతి మనిషితో మాట్లాడి విత్డ్రా చేయించారు. గెలవాలి అన్న అది ఇది ఉంది చూసారా, అది లేదు. అది ఉంటే అలా చేస్తారు. అగ్రెషన్ అగ్రెషన్ కడుపులో మంట అంటాం మనం. ఉండాలి అది. ఫైర్ ఇన్ ద బెల్లీ టు విన్.
ఎట్లయినా గెలవాల్సిందే మనం. లెట్ అస్ స్టార్ట్ ద వర్క్ నౌ బై అక్కడ అసలు బెంగాల్లో వాళ్ళకి బూత్ లెవెల్ వర్కర్స్ ఉన్నారో లేదు నాకు అది కూడా డౌట్. ఆ పరిస్థితిలో ఉన్నారు. ఈ డినైల్ ఫ్యాక్టరే రాహుల్ గాంధీ కిందకు చూసి ఆయన కాకపోతే ఆయన పక్కన జరిగిపోవాలండి. నాకు ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉంది. లీడర్ లేరు కానీ ఇక్కడి నుంచే దొరుకుతారు. ఒకడు నరసింహరావు ఎక్కడి నుంచి వచ్చారండి. హీ వాజ్ అ నో బడీ. మన్మోహన్ సింగ్ అఫ్ కోర్స్ వీళ్ళు డమ్మీగా తయారు చేసుకున్నారు, అది ఇంకో మాట. కానీ దానికన్నా ముందు కూడా వీళ్ళ దగ్గర లీడర్లు ఉండే కదా. దే హ్యాడ్ లీడర్స్. కామరాజ్ వాజ్ అ టాల్ లీడర్. స్కూల్ కూడా వెళ్ళలేదండి, ఐ థింక్ 4th class పాస్ ఆర్ సంథింగ్. అండ్ హీ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్ మిడ్ డే మీల్స్ ఆ టైంలో 1960లో. మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఇట్లాంటి టాల్ లీడర్స్ కాంగ్రెస్లో ఉండే ఒక టైంలో. నేతాజీ సుభాష్ చంద్రబోస్ని పార్టీ నుంచి బయట పంపించిన వాళ్ళు వీళ్ళు, నెహ్రూ అండ్ గాంధీ కాంబినేషన్. ఎందుకు? పట్టాభి సీతారామయ్య గారు వ్యతిరేకంగా పోటీ చేశారని చెప్పి, పట్టాభి సీతారామయ్య గారు ఓడిపోయారని చెప్పి గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అన్నారు కదా గాంధీ. చెప్పారు కదా. అట్లాంటి పార్టీ ఇప్పుడు కూడా అదే కల్చర్ ఫాలో. గాంధీ గారు అన్న తర్వాత మనసు నొచ్చుకొని సుభాష్ చంద్రబోస్ వదిలేసి పార్టీ నుంచి రిజైన్ చేసిపోయి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టుకున్నారు ఆయన. ఇది హిస్టరీ. అండ్ వెన్ హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్, ఫస్ట్ టైమ్ ఇస్ అ ట్రాజడీ, సెకండ్ టైమ్ ఇస్ అ ఫార్స్ అన్నారు. ఐ డోంట్ నో హూ సెడ్ ఇట్, మేబీ స్టాలిన్ ఆర్ సంబడి సెడ్ దట్, ఇట్ ఇస్ ఆర్ కార్ల్ మార్క్స్ అనుకుంటా. ఇది ప్రాబ్లం. ఇది సార్ట్అవుట్ చేయకపోతే కర్ణాటక ఆల్సో విల్ బికమ్ హిస్టరీ ఫర్ కాంగ్రెస్ పార్టీ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, కర్ణాటక కాంగ్రెస్ దగ్గర మొదలెట్టి దేశంలో కాంగ్రెస్ ఇంతకుముందు చేసిన తప్పిదాలు, ఎక్కడి నుంచి వీళ్ళ తాతల దగ్గర నుంచి చేసిన తప్పిదాలంతా మొత్తం లిస్టు బయటపెట్టేశారు సురేష్ కొచట్ల గారు. రాహుల్ గాంధీ, సురేష్ కొచట్ల గారు అర్థం అయినా సరే చెప్పడానికి ఇష్టపడిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ చాలా నిశ్చయంగా ఉన్నారు, నిర్దిష్టంగా ఉన్నారు, తను మారకూడదు అని. తను ఎలా ఉన్నాడో అలాగే ఉండాలనుకుంటున్నారు. సో ఎలా ఉన్నాడో, ఎలా ఉండబట్టి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో అలాంటి రిజల్టే తర్వాత రాబోయే రోజుల్లో కూడా వస్తుందనే దానికి ఇది నిదర్శనం. అండ్ ఒక వారం చూస్తారు ఎవరు, డీకే శివకుమార్ చూసి ఆయన నిర్ణయం విల్ టేక్ ఏ కాల్. అండ్ బీజేపీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.